గుడ్ ఈవినింగ్ మా. నా వాయిస్ వినిపిస్తుందా? మన వాయిస్ వినిపిస్తే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఓకే ఫైన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి అమ్మా. నేను అది మ్యూట్ చేశాను, సో ఐ కెన్ ఏబుల్ టు సీ యువర్ మెసేజెస్ ఆల్సో. సో ఈరోజు మనం యూనిట్ 1 గురించి ఒకసారి నేను మీకు రివైజ్ చేస్తాను. అంటే యూనిట్ 1లో అసలు ఏమున్నాయి, అలాగే దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎగ్జామ్లో వచ్చేటప్పటికి మనం ఎలా ఆన్సరింగ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే విషయం చెప్తాను ఈరోజు నేను. సో మనకి యూనిట్ 1లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకవేళ మీకు ఎగ్జామ్లో కనుక ఈ టాపిక్ అడిగితే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఇక్కడ నేను పక్కన మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పీపీటీలోని, ఆ డయాగ్రామ్ని ముందు నీట్గా డ్రా చేయండి. పెన్సిల్తో డ్రా చేయండి, పెన్తో పిచ్చి పిచ్చిగా వద్దు. ఈ పక్కన సజెస్టెడ్, ఎసెన్షియల్, ఆప్షనల్ అని ఉంది కదమ్మా, అది పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి లేకుండా జస్ట్ ఈ పార్ట్ మాత్రమే డ్రా చేయండి. అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, డెఫినిషన్ సెక్షన్, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్, ఫంక్షన్ డిక్లరేషన్, మెయిన్ ఫంక్షన్ అండ్ సబ్ ఫంక్షన్ అని చెప్పి నీట్గా ఒక బాక్స్లో ఈ 6 పార్ట్స్ డ్రా చేసి నీట్గా పెట్టండి. ఓకేనా? సో స్టార్ట్ విత్ డయాగ్రామ్. సో ఫస్ట్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి, దెన్ స్టార్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఎగ్జామ్కి 3 hours టైమే ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో కూడా ఏబీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నాకు వచ్చిన క్వశ్చన్ని నేను బాగా రాసేస్తాను అనుకుంటూ ప్రొలాంగ్ చేస్తూ ఏమీ చేయొద్దు. ఓకే, ఏ క్వశ్చన్కి ఎంత అవసరమో అదే రాయండి. అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్ కనుక ఇస్తే మీరు స్టార్ట్ చేసేటప్పుడే ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి కన్సిస్టింగ్ ఆఫ్ 6 parts అని చెప్పి, ఓకే, మీరు ఈ 6 parts ముందు రాయండి. అంటే లైక్ 1 అని చెప్పి డాక్యుమెంటేషన్ సెక్షన్, 2 లింక్ సెక్షన్, 3 డెఫినిషన్ సెక్షన్, 4 గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్ అని, 5 మెయిన్ ఫంక్షన్ అని, 6th వచ్చేటప్పటికి సబ్ ఫంక్షన్ అని చెప్పి ముందు రాయండి. రాసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఐ రివైజ్ దిస్ టాపిక్. సో ద ఫస్ట్ సెక్షన్ ఈజ్ అ డాక్యుమెంటేషన్ సెక్షన్. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం కామెంటింగ్ అనేది చేస్తాము. అంటే అది ఒక ప్రోగ్రామ్ నేమ్ అవ్వచ్చు, లేదు అని అంటే ఆథర్ నేమ్ అవ్వచ్చు, ఒక లాజిక్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు. సో వీటిని మనం కామెంట్ రూపంలో రాయాలి అని అంటే అది డాక్యుమెంటేషన్ సెక్షన్ వల్లనే మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో డాక్యుమెంటేషన్ సెక్షన్ will consisting of set of comment lines which include name of the program, author of the program and any other details like time and date of writing the program, like that we can include in this section. సో దీంట్లో మనకి 2 types ఆఫ్ కామెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సింగిల్ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి మనం 1 లైన్లో కామెంట్ రాయడానికి యూజ్ అవుతాయి. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ వచ్చేటప్పటికి మల్టిపుల్ లైన్ కామెంట్స్. సో మల్టిపుల్ లైన్ కామెంట్స్ని యూజ్ చేసి మనం మోర్ దాన్ 1 లైన్లో కామెంటింగ్ అనేది రాయొచ్చు. సో అయితే ఈ కామెంట్స్ అనేవి మనం ఏమైతే ప్రోగ్రాంలో ఇస్తామో కంపైలర్ వీటిని ప్రోగ్రామింగ్ లైన్స్ కింద రికాగ్నైజ్ చేయదు. Right, your C compiler is not going to execute these comments. Okay, so this is only for the programmer reference. Okay, programmer అది చూడగానే ఓహో ఇది ఈ ప్రోగ్రామ్ పేరు ఇదా, లేకపోతే పలానా వ్యక్తి రాస్తున్నాడా, లేదా లాజిక్ ఇదా అని అర్థం చేసుకోవడానికి మాత్రమే డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఉంటుంది. సో మీ అందరికీ బాగా తెలుసు. సో సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి యూజ్ చేసి మనం 1 లైన్ కామెంటింగ్ అనేది రాయగలము.
సో సిలో మనం సింగిల్ లైన్ కామెంట్స్ రాయాలి అని అంటే ఎలా రాస్తాం? లైక్ వీ కెన్ యూజ్ దిస్ సింబల్ బ్యాక్ స్లాషెస్, 2 బ్యాక్ స్లాష్ ఇస్తాము. సో దాన్ని మనం ఎండ్ చేసేటప్పుడు డాట్తో ఎండ్ చేస్తాం. ఓకే, సో మన ప్రోగ్రాంలో ఎప్పుడైతే మనం ఇలా 2 స్లాషెస్ ఇచ్చి సంథింగ్ వి రిటర్న్, దెన్ ద కంపైలర్ విల్ రికాగ్నైజ్ యాజ్ ఏ కామెంట్. సో ఇలా ఎప్పుడైతే ఇస్తామో కంపైలర్ చూడగానే ఓకే ఇట్ ఈస్ ఎ కామెంట్ అని ఇట్ క్యాన్ రికాగ్నైజ్. అండ్ దెన్ సెకండ్ టైప్ వచ్చేటప్పటికి మల్టిపుల్ లైన్ కామెంట్స్. సో సిలో మల్టిపుల్ లైన్ కామెంట్స్ మనం రాయాలి అని అంటే వీ కెన్ యూస్ బ్యాక్ స్లాష్, ఆస్ట్రిక్, అండ్ వీ కెన్ క్లోజ్ విత్ ఆస్ట్రిక్ అండ్ బ్యాక్ స్లాష్. సో ఎప్పుడు కూడా మల్టిపుల్ లైన్ కామెంట్స్ అనేవి ఇలా వీటికి మధ్యలోనే రాస్తాం. సో ఇది పెట్టి ఇది ఇవ్వకపోయినా సో యువర్ కంపైలర్ క్యాన్ ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ కామెంట్స్ ఇన్ యువర్ సి ప్రోగ్రామింగ్. సో కాబట్టి మల్టిపుల్ లైన్ కామెంట్స్ రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఓపెన్ క్లోజ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో డాక్యుమెంటేషన్ సెక్షన్ గురించి మీరు ఇంత రాయండి చాలు, ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. Documentation section is used to include the comments. In C programming language, we have 2 types of commenting parts. The first one is a single line and the second one is multiple line comments. In single line comment, we can write the comments in a one line and it can start with 2 backslashes and it ends with dot. In multiple line comments, we can write more than one line of comments in C programming. It starts with hash and asterisk and it ends with asterisk with slash. So that is enough. ఇంకా అంతకు మించి రాయకండి. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేటప్పటికి లింక్ సెక్షన్. సో లింక్ సెక్షన్ విల్ ప్రొవైడ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంపైలర్ టు లింక్ ద హెడర్ ఫైల్స్. సో లింక్ సెక్షన్ యూజ్ చేసి మనం హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాము మన ప్రోగ్రాంలోని. ఓకే, సో హెడర్ ఫైల్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి అని అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హ్యాష్ ఇంక్లూడ్ అనే ఒక ప్రీ ప్రాసెసర్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో ప్రీ ప్రాసెస్ అనేవి ఏంటి అంటే ఇట్స్ ఎ మ్యాక్రోస్. సో మ్యాక్రోస్ అంటే ఒక చిన్న ఫంక్షన్స్ అనమాట, 1 or 2 లైన్ ఫంక్షన్స్. సో ఎప్పుడైతే మన ప్రోగ్రాంలో మ్యాక్రోస్ అనేవి పెడతామో సో వాట్ యువర్ కంపైలర్ విల్ డూ, ఇట్ విల్ రీరైట్ ద కోడ్. అంటే ఇప్పుడు stdio.h అని నేను ఒక హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు దాని ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి అక్కడ లింక్ చేసేస్తుంది అది. సో అందుకోసం మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లింక్ సెక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో బై దిస్ లింక్ సెక్షన్ వీ క్యాన్ ఇంక్లూడ్ ఆల్ యువర్ హెడర్ ఫైల్స్. సో సిలో మనకి చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయి, stdio అని, conio అని, string అని, ప్రాసెస్ అని, టైమ్ అని, రైట్. సో లైక్ వీ హ్యావ్ సో మెనీ హెడర్ ఫైల్స్ ఆర్ దేర్. సో డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. అంటే మన ప్రోగ్రాంలో మన రిక్వైర్మెంట్ని బట్టి మన హెడర్ ఫైల్స్ అనేవి మన ప్రోగ్రామ్కి లింక్ చేస్తాం. ఇది సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ద డెఫినిషన్ సెక్షన్. సో డెఫినిషన్ సెక్షన్లో మనం కాన్స్టెంట్స్ అనే వాటిని డిక్లేర్ చేస్తాం. ఓకే, సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ అనేవి మనం యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ సెక్షన్. సో ఎప్పుడైతే కాన్స్టెంట్స్ కావాలో అప్పుడు మాత్రమే మనం ఈ సెక్షన్ని యూజ్ చేస్తాం. కాబట్టి దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి అని రూల్ అయితే లేదు. సో వెన్ ఎవర్ వీ రిక్వైర్డ్ కాన్స్టెంట్స్ దెన్ వీఆర్ యూజింగ్ దిస్ సెక్షన్. సో we define different constants here. So for that we can use a preprocessor hash define. అమ్మ గుర్తుపెట్టుకోండి, హ్యాష్ డిఫైన్ యూజ్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు కానీ సెమీకోలన్ కానీ వాడకూడదు, రైట్. సో అంటే సింప్లీ వీ కెన్ రైట్ హ్యాష్ డిఫైన్. సో హియర్ ఇది పిఐ అన్నది ఇక్కడ కాన్స్టెంట్ నేమ్. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు కాన్స్టెంట్ నేమ్, తర్వాత స్పేస్ ఇచ్చి దానికి వాల్యూ అనేది ఇవ్వాలి. అంతేకాని ఈజ్ ఈక్వల్స్ టు అని ఇవ్వకూడదు. పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14 సెమీకోలన్ అని రాయకూడదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న బ్లండ్ మిస్టేక్స్ ఈజీగా దొరికిపోతారు. అండ్ దెన్ ద నెక్స్ట్ సెక్షన్ ఈస్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో మనం ఎప్పుడు కూడా గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. అంటే ఏ వేరియబుల్స్ని అయితే మన ప్రోగ్రామ్ మొత్తం వాడాలని అనుకుంటామో, రైట్. సో విచ్ వేరియబుల్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. సో అలాంటి వేరియబుల్స్ని మనం ఈ సెక్షన్లో డిక్లేర్ చేస్తాం. ఓకేనా. సో ద వేరియబుల్స్ విచ్ ఈస్ డిక్లేర్డ్ బిఫోర్ యువర్ మెయిన్ ఫంక్షన్ ఈస్ సెట్ టు బి గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ అనేవి మెయిన్ ఫంక్షన్కి ముందు ఏవైతే మనం డిక్లేర్ చేస్తామో వాటన్నిటినీ కూడా మనం గ్లోబల్ వేరియబుల్స్ అని అంటాము.
ఓకేనా. సో ఇది ఎగ్జాంపుల్ ఫ్లోట్, లైక్ హియర్ సి ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు 7. సో నార్మల్ గా వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేస్తామో ఇక్కడ కూడా వేరియబుల్స్ ని అలానే డిక్లేర్ చేస్తాం, కానీ మనం డిక్లేర్ చేసిన ప్లేస్ ని బట్టి అది లోకల్ వేరియబులా లేదా గ్లోబల్ వేరియబులా అన్నది డిఫైన్ అవుతుంది. ఓకే, సో అలాగే ఈ సెక్షన్ లో మనం ఫంక్షన్స్ ని కూడా డిక్లేర్ చేస్తాం. సో మీ అందరికీ తెలుసు మనం సి ప్రోగ్రామ్ లో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేవి రాయొచ్చు. సో ఎప్పుడైతే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేవి మనం సి ప్రోగ్రామ్ లో రాయాలని అనుకుంటామో అలాంటి ఫంక్షన్స్ ని మనం ముందుగానే డిక్లేర్ చేయాలి. సో వీ కెన్ డిక్లేర్ దోస్ ఫంక్షన్స్ ఇన్ దిస్ సెక్షన్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ అనేది సి ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఉండాలి అండ్ ఒక్క మెయిన్ ఫంక్షనే ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ నెసరీ హ్యావ్ వన్ మెయిన్ ఫంక్షన్ ఇన్ ఎవ్రీ సి ప్రోగ్రామ్. ఖచ్చితంగా సి ప్రోగ్రామ్ లో ఒక మెయిన్ ఫంక్షన్ అనేది ఉండాలి. సో మెయిన్ ఫంక్షన్ విల్ కన్సిస్టింగ్ టూ పార్ట్స్. సో ద ఫస్ట్ part is a declaration part and the second part is executable part. ఓకే, సో ఫస్ట్ పార్ట్ నేమో మనం డిక్లరేషన్ పార్ట్ అని అంటాము, సెకండ్ పార్ట్ ని మనం ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అని అంటాం. సో డిక్లరేషన్ పార్ట్ లో వచ్చేటప్పటికి మన ప్రోగ్రామ్ లో వేటినైతే మనం వాడతామో వాటన్నిటిని కూడా ఆ ప్లేస్ లో డిక్లేర్ చేస్తాము. అపార్ట్ దట్ అంటే డిక్లరేషన్ పార్ట్ తప్ప రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అని అంటాం. ఓకేనా. సో the variables which you are going to use in your program you have to declare before it is going to use. Okay, and all the remaining అంటే మనం లాజికల్ గా రాస్తాం కదా a ఈక్వల్స్ టు b ప్లస్ c అనో సంథింగ్ కండిషన్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూటబుల్ పార్ట్ లోనే వస్తాయి. అలాగే సి ప్రోగ్రామ్ లోని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ దట్ ఎండ్స్ విత్ సెమీకోలన్ you know already. And the last part in the structure of C programming is subprogramming section or subfunction section. So we can write any number of subfunctions in C program. So it cannot be like one like your main function. You can write any number of subfunction, depends on your requirement. మన ప్రోగ్రామ్ లో మన రిక్వైర్మెంట్ ని బట్టి ఎన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అయినా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ పార్ట్ లో రాస్తాం. సో దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనకి 7 మార్క్స్ కి ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ లో ఇది ఒకటి. ఓకే, సో కాబట్టి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి వేరియబుల్స్. సో వేరియబుల్ అంటే ఏంటి, రైట్. సో ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వాటి యొక్క రూల్స్ ఏంటి. సో ఇది మీకు వస్తే 2 మార్క్స్ లో లైక్ హౌ యు ఆర్ గోయింగ్ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ యువర్ వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ అంటే మెమరీ లొకేషన్ కి మనం ఇచ్చుకునే పేర్లు, మన రిఫరెన్స్ కోసం ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇచ్చుకునే పేర్లని మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ అని అంటాం. So you simply write a definition like this. Variable is a name given to a memory location. It is used to store the data and its values can be changed during the execution of the program. This is a definition. Okay, variable definition అడిగినప్పుడు you can write this. Right, variable అనేది మెమరీ లొకేషన్ కి మనం ఇచ్చుకునే ఒక పేరు. వీటిని యూజ్ చేసి మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేయగలము. వేరియబుల్లో మనం ఏ వాల్యూస్ అయితే ఇస్తున్నామో అవి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్. అండ్ దెన్ వేరియబుల్స్ ని మనం డిక్లేర్ చేయాలి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అంటే రూల్స్ ఏం ఫాలో అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ ఎప్పుడూ కూడా ఇట్ కన్సిస్టింగ్ అంటే అందులో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అలాగే ఏవైనా సింబల్స్ మనం వాడాలి అని అనుకుంటే ఆ సింబల్ కూడా ఏమై ఉండాలి, అండర్ స్కోర్ అయి ఉండాలి. అంతకు మించి ఇంకే కూడా మనం యూజ్ చేయకూడదు. ఓకే, వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా ఆల్ఫాబెట్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో అది డిజిట్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా, అలా ఇస్తే కంపైలర్ దాన్ని వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ కింద తీసుకోదు. సో అలాగే వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు మనం స్పేసెస్ ఇవ్వకూడదు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అని చెప్పాలనుకున్నాను అనుకోండి. సి ఫర్ ఎగ్జాంపుల్, if I want to give my variable name as first name, I cannot give like this. First space ఇచ్చి నేమ్ అని నేను ఇవ్వకూడదు. ఓకేనా, సో ఇలా నేను ఇవ్వకూడదు. సో ఇలా ఇస్తే అది వేరియబుల్ నేమ్ కింద తీసుకోదు. సో నేను ఇలా ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి, వీటికి మధ్యలో అండర్ స్కోర్ ఇవ్వాలి.
So now it is valid. Okay, so as per your variable rule, we cannot give the spaces between a variable name. So variable name ki మధ్యలో ఎప్పుడు కూడా spaces అనేవి ఉండకూడదు. అండ్ దెన్ వేరియబుల్ నేమ్ మస్ట్ నాట్ బి ఎనీ రిజర్వ్డ్ వర్డ్. మనకి తెలుసు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ ని మనం వాటి పర్పస్ లోనే యూజ్ చేస్తాము. సో వాటిని మనం కీవర్డ్స్ కింద వేరియబుల్ నేమ్స్ కింద వాడకూడదు. సో దీస్ ఆర్ ద రూల్స్. ఇవన్నీ కూడా ఒక వేరియబుల్ ని మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వాడాలి అని అంటే రూల్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద రూల్స్. So now coming to part how you are going to declare a variables in C programming. So C programming లో మనం ఏం చేయాలి అని అన్నా కూడా సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఓకే, సో C ప్రోగ్రామ్ లో మనం వేరియబుల్స్ ని కనుక డిక్లేర్ చేయాలి అని అనుకుంటే, ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్ అనేది మనం యూజ్ చేయాలి. సో C లో వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటమ్మా? డేటా టైప్ వేరియబుల్ నేమ్. సో సిలో మనకి సింగిల్ వేరియబుల్ ని డిక్లేర్ చేసే పాసిబిలిటీ ఉంది, అలాగే మల్టిపుల్ వేరియబుల్స్ ని కూడా డిక్లేర్ చేసే పాసిబిలిటీ అన్నది ఉంది. సో సింగిల్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అని అంటే మనం ఈ సింటాక్స్ ని వాడాలి. అంటే వాట్ ఇస్ ద సింటాక్స్? డేటా టైప్ స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ డేటా టైప్ అనేది ఏం చెప్తుంది అంటే లైక్ యువర్ వేరియబుల్ కెన్ హోల్డ్ వాట్ టైప్ ఆఫ్ డేటా. అంటే అది ఇంటిజర్ వాల్యూని తీసుకుంటుందా, లేకపోతే ఫ్లోటింగ్ పాయింటా, లేదా క్యారెక్టరా, స్ట్రింగా, ఏ టైప్ ఆఫ్ డేటా అనే దాన్ని అది రీడ్ చేస్తుంది అని చెప్పడం కోసం మనం డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా అవ్వచ్చు. యూ కెన్ గివ్ యువర్ నేమ్ ఆల్సో వేరియబుల్ నేమ్, రైట్? ఇట్ ఈస్ వ్యాలిడ్, బట్ యూ మస్ట్ ఫాలో దీస్ రూల్స్. ఓకే, సో వేరియబుల్ కి మనం ఏదైనా పేరు ఇవ్వచ్చు, కాకపోతే ఖచ్చితంగా మనం ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో సపోజ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ వి వాంట్ టు గివ్ మోర్ దాన్ వన్ వేరియబుల్, మీన్స్ మోర్ దాన్ వన్ వేరియబుల్, ఒకే టైప్ ఆఫ్ వేరియబుల్ ని మనం డిక్లేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంట్ ఏ అని, ఇంట్ బి అని, ఇంట్ సి అని ఇలా ఇన్నిసార్లు డిఫైన్ చేయకుండా ఒకే లైన్ లో మనం వేరియబుల్స్ అన్నిటినీ కూడా ఇవ్వచ్చు. సో అలా ఇవ్వాలి అంటే we can extend the syntax. So this is a basic syntax. So దీన్ని మనం extend చేసి ఎలా రాయొచ్చు? డేటా టైప్ స్పేస్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 కామా వేరియబుల్ 3 and so on వేరియబుల్ n. So we can declare n number of variables. Okay, we can declare n number of variables. So this is a multiple variable declaration. Okay, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ నేను సింగిల్ వేరియబుల్ మాత్రమే ఉంది, ఇంట్ ఏ. సో దిస్ ఇస్ ద వే హౌ యూ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఏ సింగిల్ వేరియబుల్. సో whereas this here I am declaring two variables. So see here it is a type of float. Okay, so now you can see. So here I have two variables of type floating point. Okay, so here I have two variables of type floating point and my variables are a and b. I have two variables, one variable is a and another variable is b. So I can declare more than one variable in a single line by using this second syntax. Okay, remember variable గురించి మిమ్మల్ని అడిగినప్పుడు, డిక్లరేషన్ గురించి అడిగితే you have to write the syntax first, then give the example. అర్థమైందా? ఖచ్చితంగా సింటాక్సెస్ రాయాలి. ఏ టాపిక్ ఇచ్చినా 7 మార్క్స్ కి కానీ 5 మార్క్స్ కి కానీ 10 మార్క్స్ కానీ ఏ టాపిక్ ఇచ్చినా ఖచ్చితంగా ఆ టాపిక్ కి రిలేటెడ్ గా ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలి. అది కంపల్సరీ. అప్పుడే మీకు సిలో మంచి మార్క్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దెన్ ఆఫ్టర్ డిక్లరేషన్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్. సో వన్స్ ఒకసారి మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేసిన తర్వాత ఆ వేరియబుల్స్ కి మనం వాల్యూస్ అనేవి ఇవ్వాలి. లైక్ సపోజ్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ లో ఏ అన్నాను. సో ఏకి వాల్యూ లేకపోతే సో నేను ఆ ఏని తీసుకొని ఏమి చేయలేను. I cannot do anything in my program. So suppose if a is consisting some value, I can use that value and I can do anything.
సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, డిక్లరేషన్ అయిపోయిన తర్వాత నా ప్రోగ్రాంలో వేరియబుల్స్ని నేను ఇనిషియలైజ్ చేయాలి. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో వేరియబుల్స్ క్యాన్ ఇనిషియలైజ్డ్ ఇన్ టూ వేస్. ద ఫస్ట్ వన్ ఈస్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్. సో కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్లోనే మనం వాల్యూస్ కనుక ఇస్తే, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని నేను ప్రోగ్రాంలోనే రాశాను అనుకోండి, అలాంటి దాన్ని నేను కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అని అంటాను. ఓకే, కొన్నిసార్లు అంటే కంపైల్ టైంలో మనం ఇనిషియలైజ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఏంటి, ప్రోగ్రామ్ని మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా అవుట్పుట్ ఎప్పుడు ఒకటే వస్తుంది. ఎందుకనంటే దానికి వాల్యూస్ అవే ఇచ్చాం కాబట్టి. అలా కాకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే ప్రతిసారి మనం ఒక డిఫరెంట్ వాల్యూస్ కనుక మన ప్రోగ్రామ్కి ఇవ్వాలి, డిఫరెంట్ అవుట్పుట్ మనం చూడాలి అని అనుకున్నప్పుడు వి గో విత్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్, దట్ ఈస్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్. ఓకే, సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మన ఒక వేరియబుల్ని రన్ టైమ్ ఇనిషియలైజ్ చేయాలి అని అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ని వాడాలి. ఓకే, స్కాన్ఎఫ్. So the runtime initialization is allowing the user to assign values to your variables at the time of executing the program, and this can be achieved by scanf function. So this is a syntax. So meeku telusu syntax, scanf function vaadali ani ante like we can write scanf. Okay, we can write scanf. Okay, so we can open a brackets. So brackets open cheyali. ఇక్కడ ఫస్ట్ మనం ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇవ్వాలి. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటమ్మా, పర్సెంటైల్ డి అని, పర్సెంటైల్ ఎస్ అని, లైక్ పర్సెంటైల్ ఎఫ్ అని, పర్సెంటైల్ ఎల్డి అని రాస్తారు కదా మీరు. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ విల్ సే వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద ఇన్పుట్. నేను కీబోర్డ్ నుంచి ఏ టైప్ ఆఫ్ వాల్యూని నేను తీసుకుంటున్నాను అనే విషయాన్ని నాకు ఫార్మాట్ స్పెసిఫైయర్ చెప్తుంది. సో సి ప్రోగ్రామింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి ఉన్నాయి. సో పర్సెంటైల్ డి అనేది ఇంటిజర్కి, పర్సెంటైల్ ఎఫ్ అనేది ఫ్లోటింగ్ పాయింట్కి, పర్సెంటైల్ ఎల్డి అనేది డబల్కి, పర్సెంటైల్ సి అనేది క్యారెక్టర్కి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ముందు మనం అవి చెప్పాలి. తర్వాత కామా, యాంపర్సెండ్ సింబల్ని యూజ్ చేసి లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ని స్పెసిఫై చేయాలి. So this is a syntax. So ee syntax ni use chesi then you can give an example. Okay, so after given a syntax then you can give an example. So here is an example, see here. So this is an example for scanf function. Okay, this is an example for scanf function, and here I am trying to take two values from the keyboard. So what is that values a and b, and what type of variables it is? These are integer values. So నేను ab అనే రెండు ఇంటిజర్ వేరియబుల్స్ కి వాల్యూస్ తీసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి స్కాన్ఎఫ్ ఫంక్షన్ లో నేను ఏం చేస్తున్నాను, పర్సెంటైల్ డి I am providing two format specifiers. Okay, I am providing two format specifiers, and then I am using my variable list. So this is my variable list, ampersand a comma ampersand b. So don't forget to give a semicolon. You can give a semicolon, it is must, otherwise you can get the compilation error. Okay, so syntax error అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం scanf function కి ఎండింగ్ లో semicolon ఇవ్వాలి. Okay, so in brief గా వేరియబుల్ గురించి చెప్పాలి అని అంటే వేరియబుల్ is nothing but the name given to a memory location which is used to store some values, and the values of variables can change during execution of the program. So syntax to declaring a variable is data type, variable name, semicolon. Whenever we want to give a multiple variables to declare in a single line, we can extend the syntax data type variable 1 comma variable 2 comma variable 3 comma and so on variable n semicolon. Okay, so tarvata variable declare chesaka like we can initialize in two ways. One is compile time initialization. In program itself we can initialize by using this syntax data type variable name is equals to value. So we can give directly like this. So this is a compile time initialization. So I can give int a equals to 10,
or float area equals to 10.5, like that. So that is a compile time initialization. And later, runtime initialization, we can use a scanf function. So we can use a scanf function. So by using the scanf function, I'm trying to read the values from the keyboard. So this is about a variable. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్ లో మనకి సి టోకెన్స్ అనేది నెక్స్ట్ టాపిక్ అమ్మా. సో ఇది మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో రావచ్చు. మీన్స్ ఫైండ్ అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్. మీకు తెలుసు లైక్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంటుంది, అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదమ్మా. సో ఇలాంటి క్వశ్చన్స్ లో మీకు ఈ జనరలైజ్డ్ గా ఉన్న టాపిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఒక 4-5 ఇచ్చి అందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ చేయమని అడగచ్చు. అంటే ఒక 3 కీవర్డ్స్ ఇవ్వచ్చు, వేరేది ఇంకేదైనా ఇచ్చి ఈ 4గిట్లో ఏది ఆడ్ మ్యాన్ అవుట్ అని అడగచ్చు. లేదంటే ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ అని అడగచ్చు. సో అలాంటి దానికి జనరలైజ్డ్ గా వచ్చే ఈ టాపిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, సో బేసిక్ గా మనకి ఇక్కడ సి టోకెన్స్ అని సెపరేట్ గా ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు. బట్ ఇందులో ఉన్న టాపిక్స్ అంటే ఆపరేటర్స్ కానీ లేదా కీవర్డ్స్ కానీ, ఓకే, స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కానీ సెపరేట్ గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అది చిన్న క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే పెద్ద వాటికైనా అవ్వచ్చు. సో సింపుల్ గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో టోకెన్ అంటే ఇట్స్ ఎ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనం సిలో లైక్ ఇప్పుడు ఇంట్ ఏ కామా బి సెమీకోలన్ అని అంటున్నాను నేను. అందులో నాకు డేటా టైప్ ఉంది, ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 సెపరేటర్స్ ఉన్నాయి, ఒక టర్మినేషన్ సింబల్ ఉంది. సో ఇవన్నిటిని కూడా నేను ఏమంటున్నాను, టోకెన్స్ అని అంటున్నాను. సో టోకెన్ ఈజ్ నథింగ్ బట్ అ స్మాలెస్ట్ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ యువర్ సి ప్రోగ్రామ్. ఓకే, సో కంపైలర్ అనేది టోకెన్స్ ని క్లాసిఫై చేస్తే లైక్ వీ హ్యావ్ దీస్ మెనీ ఆఫ్ tokens available in C programming language. So one is keywords, identifiers, constants, strings, special symbols and operators. Okay na? So C lo manam tokens అనేవి తీసుకుంటే కనుక these are different types of tokens available in C programming language. The first one is a keyword. So keywords అనేవి C programming language లో some reserved words. Okay, so keywords అనేవి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రిజర్వ్డ్ వర్డ్స్. సో వీటిని మనం సిలో వాటి పర్పస్ కి మాత్రమే వాడగలం, అదర్ పర్పస్ లో వీటిని యూజ్ చేయడానికి కుదరదు. ఓకే, సో సిలో వచ్చేటప్పటికి మనకి 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ 32 కీవర్డ్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దిస్ ఇస్ అ టేబుల్ వెల్ కన్సిస్టింగ్ ఆల్ యువర్ టోకెన్స్. సో సింప్లీ వీ కెన్ హ్యావ్ కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ ద రిజర్వ్డ్ వర్డ్స్. Right, so definition of keyword వచ్చేటప్పటికి keywords are the reserved words that can use for a specific purpose in C programming language. That is a definition. Keyword కి definition అది. అండ్ C లో మనకి 32 keywords ఉన్నాయి. ఓకేనా, ఇది బ్లాంక్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో అలాగే 32 keywords కూడా మీరు నేర్చుకోండి. ఎందుకు అని అంటే 2 marks కి వచ్చేటప్పుడు they may ask you like list any 8 keywords. సో యూ కెన్ రైట్ ఎనీ 8 keywords, ఏవైనా ఒక 8 keywords రాయొచ్చు. కాబట్టి మీరు కీవర్డ్స్ అన్ని కూడా బై హార్ట్ చేయండి. ఓకేనా, సో ఆటో, బ్రేక్, కేస్, క్యార్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబల్, ఎల్స్, ఈనమ్, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, ఇంట్, లాంగ్, రిజిస్టర్, రిటర్న్, షార్ట్, సైన్డ్, సైజ్ ఆఫ్, స్టాటిక్, స్ట్రక్ట్, స్విచ్, type def, union, unsigned, void, volatile and while. So these are 32 keywords available in C programming language and each and every keyword is having some meaning. Suppose for example C లో మనం data types వాడాలి అని అనుకుంటే int keyword ని వాడతాము, float ని వాడతాము, short ని వాడతాము, sign ని వాడతాము, unsigned ని వాడతాము, double ని వాడతాము. రైట్, అదే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ని మనం డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు టైప్ డెఫ్ వాడతాము, ఈనమ్ వాడతాము. అర్థమైందా? సో అలా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకున్న 32 కీవర్డ్స్ కూడా మనం ఏదో ఒక ఫంక్షనాలిటీ అనేది సిలో చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీవర్డ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐడెంటిఫైయర్స్.
సో ఐడెంటిఫైయర్స్ అంటే సిలో మనం అదొక వేరియబుల్ పేరు అవ్వచ్చు, లేదా ఒక యారే నేమ్ అవ్వచ్చు, ఒక ఫంక్షన్ నేమ్ అవ్వచ్చు. ఓకే, సో ద నేమ్స్ ఆఫ్ variables, functions, arrays, structures, or user-defined data types, everything is said to be identifiers in C programming language. So C లో వీటిని మనం ఐడెంటిఫైయర్స్ అని అంటాం. ఓకే, సో ఐడెంటిఫైయర్స్ అనేవి మనం we can use lower and upper case letters, and you can use the combination of digits, and if you want to use, then you can use the underscore, because whatever the rules we are using to declare your variables, the same rules can be applied for arrays name givening, and then structures, unions, whatever it will be. So kabatti same rules e follow avutundi kabatti we can use all these combinations. So simply identifier is nothing but it's a naming of a variable. అంటే మన ప్రోగ్రామ్ లో మనం తీసుకునే ఏ కాన్సెప్ట్ కైనా ఒక నేమ్ ని పెడితే దాన్ని ఒక ఐడెంటిఫైయర్ అని అంటాం. సో వేరియబుల్ ఈజ్ వన్ ఆఫ్ ఐడెంటిఫైయర్, కాన్స్టెంట్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్, ఫంక్షన్ నేమ్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్, యారే నేమ్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్, లైక్ దట్ అన్నమాట. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటర్స్. సో సిలో మనకి ఇక్కడ టోకెన్స్ కాన్సెప్ట్ లో నేను జస్ట్ ఆపరేటర్స్ ఏంటో మెన్షన్ చేస్తాను. లేటర్ మనం కిందకి వెళ్ళేటప్పటికి ఆపరేటర్స్ కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అన్నది. సో డోంట్ ఫర్గాట్ దిస్ కాన్సెప్ట్, యూ కెన్ రీడ్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ యూనిట్. సో ఇది మీకు ఎస్ఐ క్వశ్చన్ లో వస్తుంది. సో కాబట్టి చాలా చక్కగా నేర్చుకోండి ఆపరేటర్స్. సో సి అమ్మ దయచేసి మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిపోండి. దయచేసి ఫెయిల్ అయ్యారా చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిపోండి, చక్కగా చదువుకోండి, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో సిలో ఆపరేటర్స్ వచ్చేటప్పటికి సింబల్స్. సో ఇవేం చేస్తుంది అంటే కంపైలర్ కి ఏ ఆపరేషన్ చేయాలి అనే విషయం చెప్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ప్లస్ అనే సింబల్ ని తీసుకుంటే అది ఏం చెప్తుంది నా ప్రోగ్రామ్ కి, ఎడిషన్ చెయ్యి అని చెప్తుంది. అర్థమైందా? సో సింప్లీ వీ కెన్ సే operators are the symbols that tells the compiler to perform a specific mathematical or logical functions or logical operations. So what are different types of operators we have? Arithmetic operators, relational operators, logical operators, bitwise operators, assignment operators, conditional operators, increment or decrement operators, and special operators. So these are 8 types of different operators are available in C programming language. ఒకవేళ మీకు 2 మార్క్స్ కి లిస్ట్ అవుట్ డిఫరెంట్ ఆపరేటర్స్ అని అడిగితే యూ జస్ట్ లిస్ట్, జస్ట్ అవి ఏమున్నాయో రాయండి, అంతే సరిపోతుంది. కాకపోతే ముందు ఆపరేటర్ డెఫినిషన్ రాయండి. ఓకే, ఈ లైన్ ఉంది కదమ్మా, ఈ లైన్ రాయండి ఇలా. An operator is a symbol that tells the compiler to perform a specific mathematical or logical operation అని పెట్టండి. It's not a function, it's like an operations. ఓకే, సో ఇలా రాసి ఆ కిందన ఈ 8 ఏవైతే ఉన్నాయో 7 or 8, ఓకే ఐ థింక్ ఇట్ ఇస్ 7. సో ఈ 7 ఆపరేటర్స్ ని నేమ్స్ జస్ట్ రాయండి చాలు. అంతేకాని 2 మార్క్స్ కి మీకు వచ్చేసి కదా అని ఎక్కువగా ఏమి ఎలాబరేట్ చేసి రాయొద్దు. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ టైమ్ వీ డిడ్ంట్ హ్యావ్ ఎ టైమ్ టు రైట్ యువర్ ఎగ్జామ్. సో కాబట్టి ఏది అడిగాడో అది మాత్రమే రాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనం టోకెన్స్ లో మాట్లాడుకుంటే ద నెక్స్ట్ వీ హ్యావ్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అనేవి ఏంటి? సో దీస్ ఆర్ సమ్ వేరియబుల్స్ లాగే కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే వేరియబుల్స్ కి కాన్స్టెంట్స్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? వేరియబుల్స్ లో మనం ఏవైతే వాల్యూస్ ఇస్తామో మన ప్రోగ్రామ్ లో మ్యానిపులేషన్స్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి. వెరాస్ కాన్స్టెంట్స్ కి వచ్చేటప్పటికి వాల్యూస్ అనేవి మారవు. ఓకే, సో ద వాల్యూస్ ఇస్ నెవర్ చేంజ్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్. ఓకే, so difference between variable and constant and adigite you can write down the definitions first. Variable is a name given to a memory location. The values can change during execution of the program. And then variable declaration ki oka syntax ivandi, data type variable name semicolon, and after that initialization part chupichandi. Okavela differences అడిగితే then you can write same thing for your constants also. సో కాన్స్టెంట్స్ డెఫినిషన్ రాస్తారు, వాల్యూస్ అనేవి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చేంజ్ అవ్వదని చెప్తారు. కాన్స్టెంట్స్ ని మనం సిలో 2 ways లో
డిక్లేర్ చేయవచ్చు అని చెప్తారు. ఒకటి హ్యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్ యూజ్ చేసి, రెండవది CONST అనే కీవర్డ్ ని యూజ్ చేసి అనే విషయాన్ని చెప్తారు. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ఫర్ differences of variables and constants. Then you can write the things about variable and you can separately write the things about the constants. That will give the differences. So మీకు ఆల్రెడీ తెలుసు మనం హ్యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్ యూస్ చేసి కాన్స్టెంట్ ని ఎలా డిక్లేర్ చేయాలో ఆల్రెడీ చూసాము. సో నౌ ఇట్ ఈస్ ఫర్ కాన్స్టెంట్. నౌ యూ కెన్ యూస్ ద అనదర్ వే by using a keyword constant. CONST. CONST లో అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి. Then you can specify your data type, constant name and you can give a value. So మీరు అబ్జర్వ్ చేస్తే కాన్స్టెంట్ అనే కీవర్డ్ ని యూజ్ చేసినప్పుడు మనం వాల్యూని అసైన్ చేయాలి అని అనుకున్నప్పుడు వేరియబుల్ లాగే ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఇచ్చి అసైన్ చేస్తున్నాం. అదే మనం హ్యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్ ఇచ్చేటప్పుడు we cannot use any is equals to symbol and semicolon. Semicolon కానీ is equals to symbol కానీ ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ అ కాన్స్టెంట్. అండ్ దెన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయమ్మా. సో దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. దే కెన్ గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ దిస్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ మీన్ ఇలా ఇవ్వచ్చు మీకు. అంటే సింగిల్ కొటేషన్ ఇచ్చి దే కెన్ గివ్ సమ్ ఆల్ఫాబెట్ అండ్ they can give a single quotation, they can give some numerical value, and now they may ask you what is the difference between this a in single quotation and 1 in single quotation. You can say a is a character constant whereas 1 is a integer constant. Both are constants only, right? So simply you can give a means the difference between a and a given in single quotation is an alphabet. A is an alphabet or a character. It is not a character constant. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం కాన్స్టెంట్స్ అని అంటామో అవి వాటిని ఇండివిజువల్ క్యారెక్టరో లేదా న్యూమరికల్ వాల్యూ కిందో తీసుకోదు. దానికి ఈక్వలెంట్ గా ఉన్న ASCII వాల్యూ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ఫాబెట్ అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. అర్థమవుతుందా? క్యారెక్టర్ ఏ అంటే దానికి అర్థం ఏనే. అదే ఏని నేను సింగిల్ కొటేషన్ లో ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ కాన్స్టెంట్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ? దట్ ఈస్ 65. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ కి 95 అనేది ASCII ఈక్వలెంట్ వాల్యూ. సో నేను స్మాల్ ఏ ఇచ్చానంటే సింగిల్ కొటేషన్ లో దానికి అర్థం ఏంటి? కంపైలర్ విల్ టేక్ ASCII ఈక్వలెంట్ వాల్యూ. ఓకే, అది దానికి డిఫరెన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జనరల్ క్వశ్చన్స్ లో. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో వాట్ ఎవర్ ద థింగ్స్ గివెన్ ఇన్ ఎ సింగిల్ కొటేషన్ దట్ విల్ బి ఐదర్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఆర్ ఏ న్యూమరికల్ కాన్స్టెంట్స్. సో డబల్ కొటేషన్స్ లో ఇస్తే అలాంటి వాటిని మనం స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అని అంటాం. అమ్మా ఇక్కడ వరకు నేను చెప్పింది అందరికీ అర్థమైందా? ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, నేను చాట్ బాక్స్ చూడగలుగుతున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు నేను చెప్పింది అర్థమైందా? అట్లీస్ట్ అర్థమైతే యూ కెన్ పుట్ ఎస్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయమ్మా. అవి న్యూమరికల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్, అలాగే స్పెషల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. సో న్యూమరికల్ కాన్స్టెంట్స్ అనేవి అగైన్ categorized into two types. So one is integer constant and second one is floating point constant. ఇంటిజర్ కాన్స్టెంట్స్ లో ఎప్పుడు కూడా మన న్యూమరికల్ వాల్యూస్ అనేవి సింగిల్ కొటేషన్ లో ఇస్తాం. వెరాస్ ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము? డబుల్ సింగిల్ కొటేషన్ లో 3.5 అనో 5.32 అనో అలా ఇస్తాం. సో అలాంటి వాటిని మనం న్యూమరికల్ కాన్స్టెంట్స్ అని అంటాం. సో క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని అంటే క్యారెక్టర్స్ ని అంటే ఏబిసిని మనం కనుక సింగిల్ కొటేషన్స్ లో ఇస్తే అలాంటి వాటిని మనం క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని అంటాము. సో స్ట్రింగ్ కాన్స్టెంట్స్ వచ్చేటప్పటికి వీ కెన్ గివ్ ద థింగ్స్ ఇన్ ఏ డబుల్ కొటేషన్. సో సపోజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది ఏనే అవ్వచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టర్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ అ స్ట్రింగ్ కాన్స్టెంట్. రిమెంబర్, the things given in a single quotation is said to be character constants and double quotations are said to be
స్ట్రింగ్ కాన్స్టెంట్స్. సో స్పెషల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వచ్చేటప్పటికి మనకి \n అని, \t అని, \v అని ఇలాంటివి ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా మనకి స్పెషల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ లోకి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రింగ్స్. సో సిలో స్ట్రింగ్స్ అనేవి ఏంటి అని అంటే లైక్ వీ హ్యావ్ collection of characters. So simply we can say in C programming language string is nothing but the collection of characters. So now we can end the characters or we can end the string by using null character, that is \0. So we all know \0 is a combination said to be null character which we can give at the end of the string that indicates that the string is ended. ఓకే, సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం స్ట్రింగ్స్ ని ఎండ్ చేయాలి అని అన్నప్పుడు \0 అనేది ఇవ్వాలి. సో అలా ఇస్తే కంపైలర్ అర్థం చేసుకుంటుంది ఓకే స్ట్రింగ్స్ అనేవి ఇక్కడ ఎండ్ అయిపోయింది అని. ఓకేనా, సో దట్ ఈస్ సో మనం క్యారెక్టర్స్ ని స్ట్రింగ్స్ ని డిక్లేర్ చేయాలి అని అనుకున్నప్పుడు సిలో క్యారెక్టర్ యారేస్ ని మనం వాడతాము. సో వీ కెన్ యూజ్ క్యారెక్టర్ యారేస్, దట్ ఈస్ ఓన్లీ ద పాసిబిలిటీ ఆఫ్ గివెన్ ఎ స్ట్రింగ్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ కీవర్డ్ లైక్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ అనే డేటా టైప్ ని మనం డైరెక్ట్ గా వాడడానికి కుదరదు, ఎందుకంటే మనకి ఎలాంటి కీవర్డ్స్ అనేవి అవైలబుల్ లేవు. సో కాబట్టి మనం క్యారెక్టర్ యారేస్ కింద వాటిని డిఫైన్ చేస్తాము. సో వాల్యూ ఏదైతే మనం ఇవ్వాలని అనుకున్నామో దాన్ని డబుల్ కొటేషన్స్ లో మనం చెప్తాం. సో దిస్ ఈస్ అబౌట్ టోకెన్స్ కాన్సెప్ట్. సో టోకెన్స్ లో ఇంకా మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో స్పెషల్ క్యారెక్టర్స్ అని అంటే వాటికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కర్లీ బ్రేసెస్ అని అంటున్నాను, దట్ ఈస్ అ స్పెషల్ క్యారెక్టర్. వై కర్లీ బ్రేసెస్ అ స్పెషల్ క్యారెక్టర్? బికాస్ ఐ కెనాట్ యూజ్ ఎనీవేర్ ఇన్ మై ప్రోగ్రామింగ్. ఎక్కడ పడితే అక్కడ నేను కర్లీ బ్రేస్ ని నేను వాడను. ఎక్కడ వాడతాను? ఒక ఫంక్షన్ ని కానీ, అంటే దట్ ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ అవ్వచ్చు, లేదు అని అంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్ లైక్ యువర్ మెయిన్ ఫంక్షన్ అవ్వచ్చు. ఫంక్షన్ ని స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే నేను కర్లీ బ్రేస్ అనే దాన్ని యూజ్ చేస్తాను. అర్థమవుతుందా? అలాగే యారేస్ కి మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా కర్లీ బ్రేసెస్ ని మనం వాడతాం. ఓకే, సో అలాగే బ్రాకెట్స్ అనేవి కూడా స్పెషల్ సింబల్స్. ఎందుకు అని అంటే బ్రాకెట్స్ ని మనం ఫంక్షన్స్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ యారే డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. కామాని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. హ్యాష్ అనే సింబల్ ని ప్రీ ప్రాసెసర్ ఇవ్వడానికి వాడతాం. ఆస్ట్రిక్ అనే సింబల్ ని పాయింటర్స్ ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలా ఆ సింబల్స్ కి ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ అనేది కనుక ఉంటే రైట్, సో అలాంటి వాటిని మనం స్పెషల్ క్యారెక్టర్స్ అని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అంటాం. సో రిమెంబర్. And next topic and very important topic is data types. Okay, so first unit lo meeku structure of C programming important amma, alage operators concept important. Okay, alage data types concept important. Okay, ee concepts చాలా important. ఇవి essay questions లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో డేటా టైప్స్ గురించి మిమ్మల్ని అడిగినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీట్గా చక్కగా ఇలా ఒక డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకేనా, దయచేసి బై హార్ట్ చేసినట్టుగా చేయొద్దు. ఇక్కడ ఇవి ఉండకూడదు. ఇక్కడ డిటి డేటా టైప్ ఇలా రాయకండి, మీరు ఆల్రెడీ నోట్స్ లో రాసుకున్నారు. సో అలాగానే నీట్గా ఒక స్ట్రక్చర్ రూపంలో డ్రా చేయండి. రైట్, సో సిలో మనకి డేటా టైప్స్ ఎందుకు యూజ్ అవుతాయి? కంపైలర్ కి రెండు విషయాలు చెప్పడానికి. ఒకటి ఎంత మెమరీ కావాలో చెప్పడానికి, రెండవది ఏ టైప్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేస్తున్నానో చెప్పడానికి. సో ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటా టైప్ స్పెసిఫైస్ టు ద కంపైలర్ two things. One is how much memory is required and what type of data I'm going to store. సో సిలో మనకి 3 different types of డేటా టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ ఒకటి, derived ఒకటి, user defined ఒకటి. So don't write primitive dt, you can write completely primitive data type. అర్థమవుతుందా అందరికి? ప్రిమిటివ్ డేటా టైప్ అని రాయండి, dt అని రాయొద్దు. డోంట్ రైట్ షార్ట్ కట్స్. సో తర్వాత ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మనకి క్యారెక్టర్, ఫ్లోట్, ఇంటిజర్, ఓకే, అలాగే వాయిడ్ అనేవి ఉంటాయి.
సో క్యారెక్టర్స్ ని మళ్ళీ మనం రెండు రకాలుగా కాంబినేషన్స్ యూస్ చేసి రాయొచ్చు. ఏంటవి? సైన్ క్యారెక్టర్, అన్సైన్ క్యారెక్టర్. ఓకే, సో మీకు క్వశ్చన్ లో అడిగినప్పుడు డేటా టైప్స్ అండ్ ఇట్స్ రేంజెస్ అని అడిగితే అప్పుడు మీరు రేంజెస్ రాయండి. లేదు అని అంటే డైరెక్ట్ గా డేటా టైప్స్ గురించి చెప్పేయండి, సరిపోతుంది. ఓకేనా? సో క్యారెక్టర్స్ అనేవి మనం 2 ways లో రాసుకోవచ్చు, లైక్ సైన్ క్యారెక్టర్స్ అని, అన్సైన్ క్యారెక్టర్స్ అని. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్. ఇంటిజర్ వచ్చేటప్పటికి కాంబినేషన్స్ సైన్ అన్సైన్ యూస్ చేస్తాం, లాంగ్ షార్ట్ యూస్ చేస్తాం. సో వీటి కాంబినేషన్స్ వాడతాం కాబట్టి యూ కెన్ రైట్ ఎనీ కాంబినేషన్, ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్ షార్ట్ ఇంట్, సైన్ లాంగ్ ఇంటిజర్, లైక్ దట్ యూ కెన్ రైట్ ఎనీ కాంబినేషన్. ఇక్కడ కొన్ని ఇచ్చాడు వాడు. తర్వాత వాయిడ్, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ వచ్చేటప్పటికి మనకి సిలో 2 ఉంటాయి. ఒకటి ఇన్యూమరేషన్, రెండవది టైప్ డెఫ్. సో దీస్ ఆర్ 2 యూజర్ డిఫైన్ డేటా టైప్స్. వెరాస్ డిరైవ్డ్ డేటా టైప్స్ వచ్చేటప్పటికి యూజర్ అంటే ప్రీ డిఫైన్ డేటా టైప్స్ మనకి ఏవైతే ఉన్నాయో ప్రిమిటివ్ డేటా టైప్స్, వాటిని యూజ్ చేసి మనం ఇంకొక కొత్త డేటా టైప్ ని కనుక డిరైవ్ చేయగలిగితే అలాంటి వాటిని మనం డిరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. సో సిలో అవి వచ్చేటప్పటికి యారేస్ కానీ, స్ట్రింగ్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, యూనియన్స్ కానీ, పాయింటర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి డిరైవ్డ్ డేటా టైప్స్ అవుతాయి. ఓకేనా? సో వీ కెన్ రైట్ ద టేబుల్, ఎలా అయినా రాయొచ్చు, అలా అయినా రాయొచ్చు. ఇది సింపుల్ గా మళ్ళీ ప్రిమిటివ్ డేటా టైప్ కి ఇన్ని రకాలుగా టేబుల్స్ డ్రా చేయకండి. సింపుల్ గా డేటా టైప్ గురించి అడిగినప్పుడు ఒకే ఒకసారి ఆ ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కదా, అది ఒక్కటి డ్రా చేయండి. దెన్ యూ కెన్ రైట్ ద థియరీ పార్ట్. అంతేకాని మళ్ళీ 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 అలా రాసుకుంటూ వెళ్ళొద్దు. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దాట్ ఇంటిజర్ డేటా టైప్ గురించి చెప్పేటప్పుడు ఇగో ఇలా చక్కగా చెప్పండి. ఇంటిజర్స్ ఆర్ యూస్డ్ టు స్టోర్ హోల్ వాల్యూస్ ఆర్ హోల్ నెంబర్స్. ఇట్ క్యాన్ యూజ్డ్ అలాంగ్ విత్ సైన్ అండ్ అన్సైన్, లాంగ్ అండ్ షార్ట్ కాంబినేషన్స్ అని చెప్పి చక్కగా ఈ టేబుల్ నేర్చుకోండి. సో ఇక్కడ చూడండి, ఇంటిజర్, సైన్ ఇంటిజర్, సైజ్ ఎంత? 2 bytes. సో నేను ఎప్పుడైతే సైన్ అని అంటున్నానో నాకు పాజిటివ్, నెగిటివ్ 2 సైడ్స్ ఉంటుంది. సో ఇది మీరు కష్టపడి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2 bytes అని అంటే 2^16, దాని యొక్క వాల్యూ 65,536. ఓకే, సో కాబట్టి నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు అన్సైన్ ఇంటిజర్స్ ని తీసుకునేటప్పుడు వాల్యూస్ అనేది నాకు 0 to 65,535 ఉంటుంది. ఎందుకంటే నేను 0ని ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి. అదే నేను సైన్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి? నేను 2 parts కింద డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? ఐ క్యాన్ డివైడ్ ఇంటూ 2 parts, పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్. సో నేను అలా డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ 65,536ని 2 ముక్కలు చేస్తే నెగిటివ్ సైడ్ ఏమో నాకు -32,768 వచ్చింది. పాజిటివ్ సైడ్ లో నేను 0ని ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి నాకు 32,767 అనేది వచ్చింది. సో ఇది ఇంటిజర్ డేటా టైప్ గురించి. ఓకే, సో దీని తర్వాత నీట్గా ఫ్లోటింగ్ క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్. సో ఫ్లోటింగ్ పాయింట్ లో వచ్చేటప్పటికి దీస్ ఆర్ యూస్ టు స్టోర్ ద రియల్ నెంబర్స్. సో మనకి 3 types ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్. సో ఫ్లోట్ అయితే 4 bytes, డబల్ అయితే 8 bytes, లాంగ్ డబల్ అయితే 10 bytes. సో యూ కెన్ వీటిని గుర్తుపెట్టుకోండి. 3.4 e పవర్ -38 ఇది, e పవర్ -38 ఇది, e పవర్ +38 ఇది. సో అలాగే ఇది వచ్చేటప్పటికి 1.7 ఎక్స్పోనెన్షియల్ పవర్ -308 అది. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇదేమో 4,932. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ అ ఫ్లోటింగ్ పాయింట్. అండ్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ డేటా టైప్ లో మనకి సైన్ క్యారెక్టర్, అన్సైన్ క్యారెక్టర్ ఉంటుంది. క్యారెక్టర్ సైజ్ వచ్చేటప్పటికి 1 byte. సో 2^8 వాల్యూ వచ్చేటప్పటికి 256. కాబట్టి అన్సైన్ క్యారెక్టర్ లో 0 to 255 ఉంది, బికాస్ వీఆర్ ఇంక్లూడింగ్ 0 ఆల్సో. అదే సైన్ వచ్చేటప్పటికి 2 parts కింద డివైడ్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ సైడ్ 128, పాజిటివ్ సైడ్ 128, బట్ 0 ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ వాల్యూ 127 అయింది.
సో వాయిడ్ డేటా టైప్ వచ్చేటప్పటికి ఇట్ డజంట్ టేక్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూ అనేది తీసుకోదు. వాయిడ్ అంటేనే నో వాల్యూ అని అర్థం. ఓకే, సో దీస్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. తర్వాత డిరైవ్డ్. డిరైవ్డ్ లో వచ్చేటప్పటికి యారేస్, స్ట్రక్చర్స్, పాయింటర్స్, యూనియన్స్ ఇవన్నీ కూడా మనకి డిరైవ్ డేటా టైపే వస్తుంది. సో మీకు చక్కగా వీటి డెఫినిషన్స్ తెలుసు కాబట్టి చక్కగా డెఫినిషన్ రాసేయండి. యారే అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా. సో దాన్ని డిఫైన్ చేయడానికి కిందన ప్రిమిటివ్ డేటా టైప్స్ మనం యూజ్ చేస్తాం కదా. ఇంట్ ఏ ఆఫ్ 10, ఇంట్ నమ్ ఆఫ్ 15, క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 20. యూ కెన్ గివ్ వన్ ఎగ్జాంపుల్. దెన్ స్ట్రక్చర్, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ హెటరోజీనియస్ డేటా టైప్. సో గివ్ అ స్ట్రక్చర్. స్ట్రక్చర్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి. అలాగే పాయింటర్స్. పాయింటర్స్ అనేవి మనకి స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, అవి అడ్రస్ ని హోల్డ్ చేస్తాయి, మీ అందరికీ తెలుసు. అయితే పాయింటర్స్ ని కూడా మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేసే చేయగలం కదా. ఇంట్ స్టార్ పి, వీఆర్ యూజింగ్ ఇంటిజర్, రైట్? సో కాబట్టి ఇది కూడా మనకి డిరైవ్డ్ డేటా టైపే అవుతుంది. సో యూజర్ డిఫైన్ డేటా టైప్స్ వచ్చేటప్పటికి మనకి 2 ఉంటాయి. ఒకటి టైప్ డెఫ్, రెండవది ఈనమ్. సో ఈనమ్ అంటే ఇన్యూమరేషన్ అని అర్థం. సో మనకి సిలో కీవర్డ్స్ లో ఈనమ్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో కాన్స్టెంట్స్ ని అంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ ని మనం డిఫైన్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి రీడబుల్ గా అన్నప్పుడు మనం ఈనమ్ యూజర్ డిఫైన్ డేటా టైప్ ని యూజ్ చేస్తాము. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఈనమ్ అనే కీవర్డ్ వాడాలి, అలాగే ఈనమ్ కి ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, ఆ వేరియబుల్స్ కి వాల్యూస్ ఇవ్వాలి. సపోజ్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఈనమ్ కలర్స్. సో కలర్ అనేది నా వేరియబుల్ నేమ్ అనుకోండి, నేను బ్రాకెట్స్ లో ఏమి ఇస్తాను, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, వైలెట్, లైక్ దట్ ఐ కెన్ గివ్ ఎ వాల్యూస్. వాటిని నేను ఎన్యూమరేటర్స్ అని అంటున్నాను, లేదా లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ అని అంటాను. వాటిని నేను కామాస్ తో సెపరేట్ చేయాలి. ఇప్పుడు వాటిని నేను ఇనిషియలైజ్ చేయాలి అని అన్నప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ని తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను COLOUR అనేది ఒక వేరియబుల్ కింద తీసుకుంటే COLOR అనేది ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాను. సో సపోజ్ ఇప్పుడు నేను కలర్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్ అన్నాను అనుకోండి, రెడ్ అనేది నేను థర్డ్ ప్లేస్ లో ఇస్తే బై డిఫాల్ట్ ఈనమ్ ఏం చేస్తుంది అంటే ఇంటిజర్ వాల్యూస్ ని అసైన్ చేసేటప్పుడు స్టార్టింగ్ వాల్యూ 0 ఇస్తుంది. అంటే suppose see for example I am given a list in order: yellow, green, red, orange. So yellow assigned with 0, green assigned with 1, red assigned with 2 and orange assigned with 3. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏదైతే నేను కలర్ అడుగుతానో, సపోజ్ రెడ్ అని అంటానో, అప్పుడు నాకు అది ఏం చేస్తుంది, దాని యొక్క ఈక్వలెంట్ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఎన్యూమరేషన్ డేటా టైప్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్ డెఫ్. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో టైప్ డెఫ్ అనేది మనం ఎలియాసింగ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన నేమ్స్ ని నిక్ నేమ్స్ ఇవ్వాలి అని అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనే ఒక డేటా టైప్ ఉంది, కానీ నాకు నచ్చటం లేదు ఇంట్ అని ఇవ్వడం. సో నేను ఏం చేస్తాను, నా పేరు ఇచ్చుకుంటాను దేవి అని. సో నా మనం ముందుగా ఏం చెప్పాలి, ఎగ్జిస్టింగ్ నేమ్ ఏంటి, దానికి మనం ఏ పేరు ఇస్తున్నాము. నెక్స్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు ఇంటిజర్ కి బదులు యూ కెన్ యూజ్ దేవి. సో కంపైలర్ కెన్ అండర్స్టాండ్ దేవి అనగానే ఓహో ఇంటిజరా, రైట్? సో టైప్ డెఫ్ is used to give user defined names or aliasings, nicknames. ఓకే, నిక్ నేమింగ్ అనేది ఇవ్వడానికి మనం ఈ టైప్ డెఫ్ అనేది యూజ్ చేస్తాము. దానికి ఇది అమ్మ నేను ఈ క్లాస్ అయిన వెంటనే ఇదే పీపీటీని మీకు గ్రూప్లో నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఇది మీకు ఎలా పనిచేస్తుంది అని అంటే రివిజన్లా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇందులోని, అర్థమైందా? అట్లీస్ట్ నేను ఇంత చదవలేనురా బాబోయ్ అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇది చదవండి, చదివింది చదివినట్టుగా రాయండి. డోంట్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఈ సబ్జెక్టే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఓన్ వర్డ్స్ లో రాయొద్దు దయచేసి. చేస్తే మీకు మార్క్స్ సరిగ్గా రావు. అది నేను ఐడెంటిఫై చేశాను, మీ దాంట్లో అదొక ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు డెఫినేషన్ అయినా ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా బై హార్ట్ చేయండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, అదే రాయండి ఫస్ట్ ఇయర్ వరకు.
సో ఏది మీకు ఈజీగా అనిపిస్తే అదే చదవండి, అది రాయండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఆపరేటర్స్. సో సిలో మనకి 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయని ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదమ్మా. 8 ఆపరేటర్స్ ఉన్నాయి. సో విల్ గో విత్ ఇన్ బ్రీఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ డైరెక్ట్లీ. సో మీరు ఒకవేళ టేబులర్ ఫామ్ లో చెప్పాలి అని అనుకుంటే ఇది రాసేయకండి. సింపుల్ గా ఏం చెప్తారు, ఇది రాయండి, ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఇది రాయండి. ఈ పక్కన ఈ డిస్క్రిప్షన్ రాయొద్దు. ఎందుకనంటే కొన్ని కాలేజెస్ లోని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చూస్ కాపీ కొట్టి రాసేయడానికి అలో చేస్తారు. డిప్లొమాలో ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ సమ్ ఆఫ్ ద కాలేజెస్ దే కెన్ డూ దట్. సో అప్పుడు నెట్ లో నుంచి సర్చ్ చేసిన ఏ ఎదవైనా ఇలాగే రాస్తాడు. కాబట్టి మీరు మాత్రం ఇలా రాయొద్దు. ఒక టేబుల్లో చూపించండి, కానీ అక్కడ ఆపరేటర్ చెప్పండి. ఎగ్జాంపుల్ అని చెప్పి ఎక్స్ ప్లస్ వై లేదా ఎక్స్ మైనస్ వై అలా చెప్పండి. అర్థమవుతుందా? ఆపరేటర్, ఎగ్జాంపుల్, అవే మీ హెడ్డింగ్స్ అవ్వాలి. ఐ హోప్ యూ ఆల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, రైట్? సో లేదు అంటే ఐల్ షో యూ. ఓకేనా? సో ఇక్కడ మీరు ఆపరేటర్ అని హెడ్డింగ్ పెట్టండి. సో ఈ పక్కన టేబుల్లో ఎగ్జాంపుల్ అని పెట్టండి. సో అప్పుడు ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి రాస్తే ఇక్కడ ప్లస్ అని చెప్పి బ్రాకెట్ లో ఎడిషన్ అని, ఈ పక్కన ఎగ్జాంపుల్ లో ఏ ప్లస్ బి అని ఇలా ఇచ్చేయండి సింపుల్ గా. అర్థమవుతుందా? ఇంతే, మీ టేబుల్లో ఇదే ఉండాలి, అంతేకాని ఇదంతా దయచేసి రాయకండి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. దెన్ arithmetic operators perform mathematical operations such as addition, subtraction, multiplication, division and modulus అని చెప్పి రాసాక చిన్నగా ఒక టేబుల్ డ్రా చేసేయండి. సోది రాయొద్దు, థియరీగా ఇంత సాగదీస్తూ రాయొద్దు. సింపుల్ గా ఏం చెప్పాలో చెప్పండి, కింద టేబులర్ ఫామ్ చూపించండి, చక్కగా ఎవరికైనా అర్థం అవుతుంది, ఈజీగా మార్కులు వేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేటప్పటికి రిలేషనల్ ఆపరేటర్స్. ఇది రాయండి. రిలేషనల్ ఆపరేటర్స్ చెక్స్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఆపరాండ్స్. If the relation is true, it returns 1. If relation is false, it returns 0. సో ఈ చక్కగా ఇది రాయండి. తర్వాత ఇందాక నేను మీకు చెప్పాను కదా టేబుల్ అలాగే రాయండి. ఆపరేటర్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్, గ్రేటర్ ఈక్వల్, ఈక్వల్, నాట్ ఈక్వల్, ఎగ్జాంపుల్ అని చెప్పి ఎక్స్ లెస్ దాన్ వై ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎగ్జాంపుల్ అని పెట్టి రాయండి. Okay, that is the relational operators. And next logical operators. So logical operators manaki C lo 3 unnai. I think it says 4, right? So logical AND, logical OR and NOT gate. So logical OR ante idi చూడండి, ఇక్కడ ఉండింది కదా, this is a logical OR operator, this is logical AND operator, this is NOT operator. సో లాజికల్ ఎండ్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుంది? ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ద అవుట్పుట్ ఈస్ ట్రూ. సో లాజికల్ ఎండ్ లో రెండు వన్స్ అయితేనే మీకు అవుట్పుట్ 1 అవుతుంది. ఓకేనా? లాజికల్ ఆర్ లో ఏ ఒక్కటి 1 అయినా కూడా అవుట్పుట్ 1 అవుతుంది. ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 0 దెన్ ఓన్లీ ద అవుట్పుట్ ఈస్ 0. లాజికల్ ఆర్ కి అంటే రెండు కండిషన్స్ ఫెయిల్ అయితేనే లాజికల్ ఆర్ లోని ఫెయిల్ అనేది జరుగుతుంది. ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా మీ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ లాజికల్ ఆర్ లో. దానికి రివర్స్ ఎండ్, రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్సే. నాట్ వచ్చేటప్పటికి కాంప్లిమెంట్, మీరు ట్రూ అంటే అది ఫాల్స్ అంటది, మీరు ఫాల్స్ అంటే అది ట్రూ అంటది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్ లో మనకి బిట్ వైజ్ ఎండ్, ఆర్, ఎక్స్క్లూజివ్ ఆర్, కాంప్లిమెంట్, షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్. ఓకేనా? సో దీస్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో దెన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి మనం అసైన్మెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, వాల్యూస్ అనేవి అసైన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈక్వల్స్ టు ఆపరేటర్ ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. అయితే వీటిని అదర్ ఆపరేటర్ కాంబినేషన్స్ లో యూజ్ చేసినప్పుడు షార్ట్ కట్ నోటేషన్స్ కింద వాడచ్చు. దట్ ఈస్ ద పర్పస్. ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు, మైనస్ ఇస్ ఈక్వల్స్ టు, చూడండి. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్ నోటేషన్స్. ఎక్స్
మైనస్ ఇస్ ఈక్వల్స్ టు వై అని అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై అని. ఓకే, సో ఇలా షార్ట్ కట్ నోటేషన్స్లో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. సో తర్వాత వచ్చేటప్పటికి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో మనకి సిలో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి ఒక వాల్యూని యాడ్ చేయడానికి కానీ ఒక వాల్యూని మైనస్ చేయడానికి కానీ యూజ్ చేస్తాము. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి 2 వేస్ ఉంటాయి, ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్స్ కూడా మనకి 2 ఉంటాయి, ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ అని. సో మీకు యూసేజ్ తెలుసు, ప్రీ ఇంక్రిమెంట్ అయితే ప్లస్ ప్లస్ అని ప్లస్ ఎక్స్ అని ఇస్తాము, అదే పోస్ట్ అయితే ఎక్స్ ప్లస్ ప్లస్ అని ఇస్తాం. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటమ్మా, ప్లస్ ప్లస్ ఎక్స్ అని అంటే వాల్యూ ముందే ఇంక్రిమెంట్ అయ్యి వాల్యూ అసైన్ అవుతుంది, అదే ఎక్స్ ప్లస్ ప్లస్ అని అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ ముందు తీసుకొని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. సో మీ అందరికీ ఇది గుర్తుందనే నేను అనుకుంటున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గివెన్ ఎ వాల్యూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 10, ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ఎక్స్ ప్లస్ ప్లస్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్, కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను చూస్తాను ఒకసారి. If I am given x is equals to 10, right, I am asking x plus plus, what is x value? Chat box lo mention cheyandi amma, so that I can understand. Did you remember or not? What is x value, ma? No, x is not 11. I'm telling x plus plus, right? x plus plus ante enti, post increment. పోస్ట్ ఇంక్రిమెంట్ జరిగేటప్పుడు ఏం జరగాలి, ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి, ఆ తర్వాత వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఎక్స్ ప్లస్ ప్లస్ అని అంటే వాట్ ఆర్ ద వాల్యూ ఐఎమ్ గివెన్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఐఎమ్ గివెన్ ఎక్స్ ఈస్ 10, రైట్, సో యువర్ ఆన్సర్ ఈస్ 10. ఓకే, సో నౌ టెల్ మీ x is equals to 8. So then tell me what is minus minus x. X value 8. Okay, so minus minus x ఏమవుతుందమ్మా, so I am asking pre, yes, very good, 7 is your answer, right Pallavi, your answer is correct. 7 is your answer because the value get decrement first, then it is going to use. Okay, so that is a pre decrement operation. Okay, and then these are the operators. సో ఇంకా మనకి కండిషనల్ ఆపరేటర్ అనేది ఉంది సిలో. సో సిలో మనకి క్వశ్చన్ మార్క్ విత్ కాలన్, ఈ కాంబినేషన్ ని మనం కండిషనల్ ఆపరేటర్ అని పిలుస్తాము. ఓకే, సో కండిషనల్ ఆపరేటర్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఈక్వలెన్స్ టు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ లోని ఇఫ్ ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ ఉండింది కదమ్మా, సో దానిలాగే మనకి కండిషనల్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి 3 ఆపరాండ్స్ ఉండాలి. See, you can see this is one operand, this is second operand, and this is third operand. If the first expression is true, then your second expression is your answer. It is directly evaluated and this is your answer. If this condition fail, then expression 3 is evaluated and this is your answer. Okay, so this is about a conditional operators. I hope we have one more operator is left, that is special operator, I think. Yes, so special operators. So these are some special operators in C programming language: ampersand, asterisk, braces, brackets, parenthesis, comma, period, semicolon, arrow, size of, and all these things are the special operators in C programming language. Okay, so this is about operators concept. So మీ చక్కగా ఆపరేటర్ కాన్సెప్ట్ ని ఈజీగా రాయగలరు, ఎందుకంటే ఈ టాపిక్ చాలా 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 ఈజీ. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక ఆపరేటర్ కి ఇంకొక ఆపరేటర్ కి, చక్కగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. దయచేసి చదివేసి వదిలేయొద్దు. మీరు ఏది చదివారో అది గుర్తుందో లేదో ఒక్కసారి సింపుల్ గా ఒక పక్కన రాసుకోండి, అర్థమవుతుందా, రివిజన్ లాగా రాసుకోండి. ఓకే, మళ్ళీ మొత్తం అంతా నోట్స్ లా రాయమని నేను చెప్పట్లేదు. సో రివిజన్ పార్ట్ లాగా రాసుకొని ఓకే అది చూడగానే మీకు ఆ టాపిక్ గుర్తు రావాలి, అలా మీరు ప్రాక్టీస్ అవ్వండి.
దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటర్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చి సాల్వ్ చేయమని కూడా అడగొచ్చు. నేను మీకు ఈరోజు మార్నింగ్ గ్రూప్లో ఒక పేపర్ షేర్ చేశాను. ఓకే, అందులో ఐ థింక్ ఒక ఎక్స్ప్రెషన్ ఎలా ఇవాల్యుయేట్ చేయాలో నేను చేశాను అందులోని. అది ఒకసారి చూడండి అమ్మా. ఓకేనా? సో ఆపరేటర్ ప్రిసిడెన్స్ అసోసియేటివిటీ అంటే ఏంటి అంటే, ఇది కంపైలర్ కి ఆపరేటర్ యొక్క ప్రియారిటీని చెప్తుంది. అంటే బేసిక్గా ఇది ఎందుకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా అవసరం అని అంటే, నేను ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని తీసుకునేటప్పుడు నేను ఎక్కడ ఎవాల్యుయేట్ చేసినా, అంటే నేను వైజాగ్లో చేసిన, అనకాపల్లిలో చేసిన, లేదు విజయనగరంలో చేసిన, హైదరాబాద్లో చేసిన, చెన్నైలో చేసిన, ఎక్కడ చేసినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే రావాలి. So machine, it doesn't give you multiple answers for the same question. So for that I need to write the rules. So మీ అందరికీ మార్క్స్లో బాబ్మాస్ రూల్ అని తెలిసే ఉంటుంది. బ్రాకెట్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్, సారీ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది. సో ఇట్ గివ్ ఏ ప్రియారిటీస్. అలాగే మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకునేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్లో మల్టిపుల్ ఆపరేటర్స్ ఉంటే ఏ ఆపరేటర్ని ముందు ఇవాల్యుయేట్ చేయాలి అనే విషయాన్ని మనకి ఆపరేటర్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అనేది చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే నేను పక్కన ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబులే మీరు డ్రా చేయాల్సింది ఒకవేళ ఈ క్వశ్చన్ ఇస్తే. ఓకే, ఇట్ టెల్స్ ద కంపైలర్ అబౌట్ ద ప్రియారిటీ ఆఫ్ అన్ ఆపరేటర్ అండ్ అసోసియేటివిటీ టెల్స్ ఇన్ వాట్ డైరెక్షన్, లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా, ఎక్స్ప్రెషన్ని ఎలా ఇవాల్యుయేట్ చేయాలి అనే విషయాన్ని మనకి చెప్తుంది. ఓకే, so now you can see this expression 34 plus 12 divided by 4 minus 45. So you know these all are arithmetic operators. Plus కానీ మైనస్ కానీ డివిజన్ కానీ అన్నీ అర్థమెటిక్ ఆపరేటర్సే. బట్ ప్లస్ మైనస్ అనే వాటికి ఒకే లెవెల్ ప్రియారిటీ ఉంటే డివిజన్కి మల్టిప్లికేషన్కి ఒక లెవెల్ ఆఫ్ ప్రియారిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ టేబుల్లో ప్లస్ అండ్ మైనస్ ఈస్ హ్యావింగ్ one type of priority, division, multiplication and modulus is having the another type of priority. And you can see plus minus is having the lowest priority than multiplication, division and modulus. So మీకు ఇక్కడ ప్లస్ మైనస్ డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ is getting the highest priority. So now from what direction you are going to evaluate? This direction, not from left to right. You can start from right to left. So see, by this you are starting evaluation of this first. So because of that reason 12 divided by 4 is happened first. Now the answer is 3. And after that we have plus and minus. So we know plus and minus is having the same priority. Plus ki minus ki ఒకే level of priority ఉంటుంది. సో ఎక్స్ప్రెషన్ లో ఏది ముందు వచ్చింది? ప్లస్ ముందు వచ్చింది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? ముందు ప్లస్ చేస్తున్నాను. So now I can place 34 plus 3. My answer is 37. And then minus 45. Here I am having. So I have only one operation, that is minus. So 37 minus 45. Now I get minus 8. Okay. So this is a way how the operator precedence and associativity is used to evaluate any of the expression. అర్థమవుతుందా? సో ఇది మీకు టేబుల్ అమ్మా. సో ఇవి ఆపరేటర్ ప్రియారిటీ చెప్తుంది. ఈ పర్టికులర్ ఆపరేటర్ని ఎలా అంటే లెఫ్ట్ నుంచి రైట్కి సాల్వ్ చేయాలా, రైట్ నుంచి లెఫ్ట్కి సాల్వ్ చేయాలా అనే విషయాన్ని అసోసియేటివిటీ చెప్తుంది. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్లో అన్ని ఆపరేటర్స్ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసిన ఆపరేటర్సే ఉంటాయి. సో ఏ ఆపరేటర్స్ ముందు వస్తున్నాయి అనే విషయాన్ని మీరు బైహార్ట్ చేయండి. ఇఫ్ దే ఆస్క్ అసోసియేటివ్ అండ్ ప్రియారిటీ, you can write this table directly and give this small example. And I think last okay, expressions is there, right? So in C programming language, expressions are the formulas. So where we have to link your operands and operators. So మనకి different types of expressions అనేవి C program లో ఉన్నాయి. అవి ఇంటిగ్రల్ ఎక్స్ప్రెషన్స్ అని, ఫ్లోటింగ్ పాయింట్ ఎక్స్ప్రెషన్స్ అని, రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ అని, పాయింటర్ ఎక్స్ప్రెషన్స్ అని, లాజికల్, బిట్ వైజ్ అండ్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ అని. సో ఇంటిగ్రల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయి. అంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ గివెన్ ఏ ప్లస్ బి, సో ఏ ప్లస్ బి అనేది ఒక ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడ ఏబీలు ఏమై ఉండాలి? ఇంటిజర్స్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఐఎమ్ టేకెన్ ఇంట్ ఏ కామా బి, లేటర్ ఐఎమ్ రిటర్న్ ఏ ప్లస్ బి. That is an integral expression.
If I am taken C and D are of type floating point, float C comma D, then I am given C minus D. It is a floating point expression. Then relational expression is nothing but A less than B. And logical expression is nothing but A less than B. Ampersand symbols 2 petkoni logical ends. Then you can give B is greater than C. That is a logical expression. Bitwise expression also we can write the same way. And pointer expressions we know already. And a constant expressions is nothing but instead of writing A plus B or A minus B something, you can give 3 plus 5 or 3.2 plus 8.67. Those are constant expressions. ఓకే, ఎక్స్ప్రెషన్స్ గురించి అడిగితే డెఫినిషన్ రాస్తారు. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్తారు. సింపుల్గా ఇలా అంటే ఏ విషయాన్నైనా మీరు ఒక డయాగ్రమాటిక్గా చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది ఎదుటివాడికి. ఓకే, మీకు ఆ కాన్సెప్ట్ తెలుసు అనే విషయం వాడికి స్ట్రైక్ అవుతుంది. కాబట్టి చక్కగా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ లాస్ట్ టాపిక్ ఫస్ట్ యూనిట్లో వచ్చేటప్పటికి మనకి టైప్ కన్వర్షన్స్, టైప్ కాస్టింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. టైప్ కన్వర్షన్ అని అంటే కంపైలర్ ఆటోమేటిక్గా ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేసేస్తే వాటిని మనం ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అని అంటాం. సో సింపుల్గా దాన్ని వైడనింగ్ అని కూడా అంటారు. సో వైడనింగ్ అని అంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అర్థం. సో ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ కంపైలర్ ఎప్పుడు చేస్తుంది అంటే స్మాలెస్ట్ డేటా టైప్ నుంచి లార్జెస్ట్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు. సో బులియన్ అంటే వన్ వాల్యూ అని మీకు తెలుసు, 0 కానీ 1 కానీ. క్యారెక్టర్ వచ్చేటప్పటికి 1 బైట్, బులియన్ 1 బిట్, వెరాస్ క్యారెక్టర్ 1 బైట్. సో కాబట్టి బులియన్ నుంచి క్యారెక్టర్లో కన్వర్ట్ చేయొచ్చు, క్యారెక్టర్ నుంచి షార్ట్ ఇంటిజర్లో కన్వర్ట్ చేయొచ్చు, షార్ట్ ఇంట్ని ఇంటిజర్లోకి, అన్సైన్ ఇంటిజర్లోకి లేదా లాంగ్లోకి. అర్థమవుతుందా మీకు? ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే రైట్, వీఆర్ కన్వర్టింగ్ లోవర్ డేటా టైప్ టు అప్పర్ డేటా టైప్. సో ఇక్కడ మనకి డేటా అనేది లూజ్ అవ్వదు. ఎందుకనంటే 1 బైట్ డేటాని తీసుకొని వెళ్ళి నేను 2 బైట్స్లో పెడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండెడ్. సో నో డేటా లాస్ట్ ఈస్ దేర్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద కంపైలర్ క్యాన్ డూ ద టైప్ కన్వర్షన్ డైరెక్ట్లీ. కంపైలర్ అనేది టైప్ కన్వర్షన్ డైరెక్ట్గా చేయగలుగుతుంది. అదే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే లార్జర్ డేటా టైప్ నుంచి నేను స్మాలర్లో కన్వర్ట్ చేసేయాలనుకుంటున్నాను అనుకోండి. అంటే ఫ్లోటింగ్ పాయింట్ తీసుకొని ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలని ట్రై చేయడం. సపోజ్ ఐఎమ్ టేకెన్ ఏ వాల్యూ లైక్ 3.85. ఇఫ్ ఐఎమ్ కన్వర్టింగ్ అన్ ఇంటిజర్ ఐ గెట్ ఎ వాల్యూ యాజ్ 3. 3 is more different from 3.85. If I want to round off this 3.85, I can get 4. So I cannot say like 3 and 3.85 both are same. సో కాబట్టి మనం ఎప్పుడైనా స్మాల్ డేటా టైప్ నుంచి లార్జ్ డేటా టైప్లో కన్వర్ట్ చేయవచ్చు, కానీ లార్జ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడం వల్ల డేటా అనేది లూజ్ అవుతాము. బికాస్ ఆఫ్ దట్ రీజన్ కంపైలర్ ఇట్ డజంట్ డూ టైప్ కాస్టింగ్ డైరెక్ట్లీ. ఇంప్లిసిట్గా అది చేయదు. సపోజ్ ద యూజర్ ఈజ్ రిక్వైర్డ్, మనం ఫోర్స్ఫుల్లీ వీఆర్ కన్వర్టింగ్ అప్పర్ డేటా టైప్ టు లోవర్ డేటా టైప్. సో అలాంటి వాటిని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటాం. దాన్నే మనం టైప్ కాస్టింగ్ అని కూడా అంటాం. ఓకే, టైప్ కాస్టింగ్ అన్న ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అన్న రెండు ఒకటే. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అన్న లేదా సింపుల్గా టైప్ కన్వర్షన్ అన్న రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎక్స్ప్లిసిట్గా మనం టైప్ని చేంజ్ చేయాలి అని అంటే మన ప్రోగ్రాంలో మనమే రాయాలి. See, this is the syntax. చూడండి, టైప్ అనేది మనం బ్రాకెట్లో ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను యావరేజ్ అనే దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ అని చెప్పాను, రైట్? మై వేరియబుల్ యావరేజ్ ఈజ్ ఆఫ్ టైప్ ఫ్లోటింగ్ పాయింట్ అవునా కదా? ఏబీజీ అనేది ఏంటి ఇక్కడ? ఫ్లోటింగ్ పాయింట్. కానీ నేను ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను? ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. వి ఆల్ నో ఫ్లోటింగ్ పాయింట్ అంటే మనకి 4 బైట్స్, ఇంటిజర్ వచ్చేటప్పటికి 2 బైట్స్. సో ఎప్పుడైతే నేను 4 బైట్స్ని 2 బైట్స్లో కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తానో ఐ లాస్ట్ 2 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దట్ కంపైలర్ ఇట్ డజంట్ డూ డైరెక్ట్లీ. We are doing like this. So we want to give that data type integer before the average. So average ki mundu manam ఆ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. సో దీన్ని మనం టైప్ కాస్టింగ్ అని అంటాం. సో టైప్ కన్వర్షన్ అంటే లోవర్ టు అప్పర్.
టైప్ కాస్టింగ్ అంటే అప్పర్ టు లోవర్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, లోవర్ టు అప్పర్ అనేది కంపైలర్ డైరెక్ట్ గా చేయగలదు, వెరాజ్ అప్పర్ టు లోవర్ కంపైలర్ డజంట్ డూ డైరెక్ట్లీ, వీ క్యాన్ డూ ఇంప్లిసిట్లీ, సారీ వీ క్యాన్ డూ ఎక్స్ప్లిసిట్లీ. Okay, so this is about first unit, I think. So I almost cover every unit in your first chapter. అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా ఇందులోని? సో దీంతో నేను మీకు ఫస్ట్ యూనిట్లో అన్ని టాపిక్స్ ఒకసారి రివైజ్ చేశాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఈ పీపీటీని కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, సో మీకు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఆ డౌట్ పెడితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు అంటే ఈ రోజుకి క్లోజ్ చేస్తాను. అర్థమైందమ్మా? సో ఒక్కసారి ఈ రోజే చూడండి, ఈ పీపీటీలోని పైనుంచి కింద వరకు ఒకసారి అన్ని టాపిక్స్ రివైజ్ చేసుకోండి. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నైట్ ఒకసారి నార్మల్గా మీ గ్రూప్లోనే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే కనుక రేపు క్లాస్ చెప్పే ముందు ఆ డౌట్స్ క్లారిఫై చేసి రేపు రెండో యూనిట్ ఏమో నేను చెప్తాను. ఓకే, టుమారో విల్ డిస్కస్ సెకండ్ యూనిట్. సో ఐ హోప్ నేను అర్లీగానే వచ్చేస్తానని అనుకుంటున్నాను. సో వచ్చేస్తే కనుక ఇలా 6:45కే నేను మీకు సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసి చెప్పేస్తాను. ఓకేనా? సో మాక్సిమం అటెండ్ అవ్వండి, ఒకసారి మీకు ఈజీ అవుతుంది, లేదంటే చదివేటప్పుడు కష్టపడతారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ మా. బేసిక్గా ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇది నేను స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఉంచను, ఎందుకంటే ఇది మన డిస్కషన్ కాబట్టి లైవ్లో ఉంచను, దీన్ని నేను ప్రైవేట్ చేసేస్తాను. బట్ ఈ వీడియో లింక్ మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఆ లింక్ ఉన్న వాళ్ళు మాత్రం చూడగలుగుతారు కాబట్టి యూ కెన్ గో అండ్ సీ. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఏమైనా వినాలి అనుకుంటే, లేదు అని అంటే నో నీడ్. ఓకే, బట్ దీన్ని నేను పబ్లిక్ చేయను. ఓకేనామ్మా? సరే, థ్యాంక్ యూ, బాయ్.